ఈరోజు మనం కథాపూర్వకంగా చెప్పుకుందాం అంతో కాసేపు. ఎలా అంటే ఒక ప్రయాణికుడు, ఒక పదికుడు ఒక ప్రయాణం చేస్తూ చీకటి పడిందండి. రాత్రి అడవిలో ఒక చెట్టు ఎక్కుతాడు అన్నమాట. చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఏది ప్రమాదం ఉండదు, ఏ జంతువుల నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని చెట్టు ఎక్కుతాడు. ఎక్కి కూర్చున్నాక చూస్తాడు, పక్కనే ఇంకొక కొమ్మ మీద పెద్ద పులి ఉంది. అయిపోతే ఈ పెద్ద పులి నుంచి తప్పించుకుందామని కిందకి వెళ్దామంటే కింద ఒక అలాంటి భయంకర జంతువు కింద ఉంది, ఎలుగుబంటి లాంటిది. అలాంటిది అలాగని బిక్కుబిక్కుమంటే అలా కూర్చుంటాడు. ఈ రెండూ కాకుండా పైకి చూసేటప్పటికి తేనెపట్టు ఉంటుంది. ఆ తేనెపట్టు ఏమవుతుంది, ఒక్కొక్క చుక్క నోట్లో పడుతుంది. దాన్ని అలాగా ఆస్వాదిస్తూ అలాగే కూర్చుంటాడు. చుట్టూ ఇవన్నీ ఇలా ఉన్నాయి, 2 ఎలకలు కూడా ఉన్నాయి. అలా కొన్ని ఉన్నాయి జంతువులు. సహజంగా అవి అలా చెట్ల కిందకి వచ్చి అడవిలో ఉంటాయి కాబట్టి వీడే అలా ఇరుక్కుని చెట్టు ఎక్కినవాడు అలా తేనె డ్రాప్స్ 2 అలా నోట్లో వేసుకుంటా వీటి నుంచి అలాగే భయపడుతూ ఏమవుతానో అనుకుంటూ ఉంటాడు. కానీ ఒక అతను వస్తాడనమాట. వచ్చి నేను నీకు సహాయం చేస్తాను, చెయ్యందిస్తాను, కిందకి దిగు అంటాడు. కిందకి దిగు అంటే అంటాడు, మరి ఉండండి, ఒక క్షణం ఉండండి, ఈ తేనె ఒక చుక్క నా నోట్లో పడడానికి సిద్ధంగా ఉంది, దాన్ని నోట్లో వేసుకుని ఆస్వాదించి అప్పుడు దిగుతానంటాడు. అప్పుడు అతని మనసులో ఏం ఆలోచన వస్తుంది చూడు, ఆ ఒక్క చుక్క ఆస్వాదన కోసం ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోయానంటే ఈ కిందన్న ఈ ఎలుగుబంటి కానీ, ఆ పక్కన ఉన్న పులి కానీ, ఆ పక్కన ఉన్న సర్పం కానీ ఏదో ఒకటి వీడిని ఎత్తుకుపోద్ది అనుకుంటాడు. అలాంటి మన వ్యవస్థలో ఉన్న మానవుడికి చుట్టూ ఇలాంటి జర, మరణం, దుఃఖాలు, చింతలు, వ్యాధులు, అనేక బాధలు అనమాట. ఇవన్నీ ఇలా జంతువులు పెట్టి చెప్పుకుంటున్నాం కానీ అవన్నీ మనకున్న మానవుడికున్న చుట్టూ మనకి ఏ క్షణమైనా ఏదైనా మనల్ని పట్టుకుంటుందని సూచన అనమాట అది. అయినా కూడా అందులోనే ఏదో చిన్న తేనె చుక్క లాంటి చిన్న ఈ సుఖాల కోసం వీటి కోసం మనం దేవుడు అందించే చేతిని పట్టుకోలేక ఒక క్షణం ఆగమంటాం. ఆ అందించే మరుగైపోద్ది. అప్పుడు మనం ఈ చింతల్లో, ఈ కష్టాల్లో వీటిలో ఇరుక్కుపోతాం. ఇది ఒక రకమైన జ్ఞాన మార్గంలో చెప్పుకునే క్రియ అదే కథ. ఇది ఆలోచించండి, బాగుంది కదా, నాకు నచ్చి మీకు చెప్తున్నాను. వాటికి ఇరుక్కోకుండా దైవం సహాయం అందించి ఆ చేతిని పట్టుకోండి. ఈ చింతల నుండి, ఈ పెద్ద పులి, ఈ ఎలుగుబంటి, ఈ విషసర్పం, ఇలాంటి చింతల నుంచి మనం, ఈ బాధ నుంచి మనం నిజంగా మనకి ఒక హస్తం ప్రతి ఒక్కరికి అందించబడుద్ది. అదే దేవుని హస్తం. అందుకోండి, ఈ బాధ నుండి మనం ముక్తి పొందుదాం, బయటపడదాం. బాగుందా? రేపు ఇంకొకటి చెప్పుకుందాం.